అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలి వస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లన్నీ పూర్తిగా నిండిపోయాయి. బయట 2 కిలోమీటర్ల మేర క్యూ లైన్లో బారులు తీరారు. సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. రద్దీకి సంబంధించిన తాజా సమాచారాన్ని తిరుమల నుంచి మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. తిరుమల భక్తజన సంద్రంగా మారిపోయింది. శ్రీవారిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటూ ఉండడంతో తిరుమలలో ఎటు చూసినా కూడా భక్తుల గుంపులే దర్శనమిస్తున్నాయి. సోమవారి దర్శనం కోసం ఇచ్చేసినటువంటి భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఉన్నటువంటి కంపార్ట్మెంట్లన్నీ కూడా పూర్తిగా నిండిపోయాయి. అటు తర్వాత నారాయణగిరి ఉద్యానవనంలో ఉన్నటువంటి కంపార్ట్మెంట్లు కూడా పూర్తిగా నిండిపోయాయి. వెలుపల క్యూ లైన్లో భక్తులు దాదాపు 2 కిలోమీటర్ల మేర క్యూ లైన్లో ప్రస్తుతం స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. కృష్ణశైల సర్కిల్ నుంచి కూడా ప్రారంభమైనటువంటి క్యూ లైన్ శిలాతోరణం దాటి ప్రస్తుతం ఆక్టోపస్ కేంద్రం వరకు కూడా చేరుకుంది. దీంతో ప్రస్తుతం క్యూ లైన్లో చేరుకుంటున్నటువంటి భక్తులకు స్వామివారి సర్వదర్శనం కోసం 24 గంటల సమయం వేచి ఉండవలసిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఇక శ్రీవారి ఆలయంలో కూడా ఇవాల్టి రోజున శుక్రవారం కావడంతో స్వామివారికి అభిషేక సేవను నిర్వహించిన అనంతరం శ్రీవారి భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. ఇవాళ విఐపి బ్రేక్ దర్శనాలను కూడా పరిమిత సంఖ్యలోనే జారీ చేస్తారు. అటు తర్వాత సర్వదర్శనం క్యూ లైన్ అయితే ప్రారంభిస్తారు. ప్రస్తుతం శ్రీవారి ఆలయంలో సర్వదర్శనం క్యూ లైన్లో భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నటువంటి విజువల్స్ అయితే మనం ప్రత్యక్షంగా కూడా చూపిస్తున్నాం. దీంతో స్వామివారి ఆలయంలో ప్రస్తుతం సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం అయితే లభిస్తుంది. మరోవైపు శ్రీవారి దర్శనం కోసం ఇచ్చేస్తున్నటువంటి భక్తులతో తిరుపతి నుంచే భక్తుల తాకిడి మొదలవుతుంది. తిరుపతిలో సర్వదర్శనం భక్తుల కోసం జారీ చేసేటటువంటి టోకెన్ కేంద్రాల వద్ద కూడా ఉదయం టికెట్లు జారీ చేస్తుంటే ముందు రోజు నుంచి అక్కడ భక్తులు వేచి ఉంటున్నటువంటి పరిస్థితులు అయితే ఏర్పడుతున్నాయి. సర్వదర్శనం కోసం నిన్నటి రోజు రాత్రి నుంచే భక్తులు క్యూ లైన్లోకి చేరుకోవడంతో ఇవాల్టి రోజు ఉదయం 12,000 దర్శన టోకన్లు జారీ చేశారు. శ్రీవారి మెట్టు నడక మార్గానికి సంబంధించినటువంటి 3,000 దర్శన టోకన్లు జారీ చేశారు. మొత్తంగా కూడా 15,000 దర్శన టోకన్లు తిరుపతిలో జారీ ప్రక్రియ ప్రారంభించినటువంటి గంట సమయంలోనే ముగిసిపోయింది. అటు తర్వాత అక్కడికి చేరుకుంటున్నటువంటి భక్తులకు దర్శన టోకన్లు లభించదు. వారు నేరుగా శ్రీ తిరుమలకు చేరుకుంటే సర్వదర్శనం క్యూ లైన్లో వెళ్ళవలసిన పరిస్థితి అయితే ఉంటుంది. మరోవైపు ప్రస్తుతం క్యూ లైన్లో ఉన్నటువంటి భక్తులకు 24 గంటల సమయం పట్టేటటువంటి అవకాశాలు ఉండడం. ఇవాళ మధ్యాహ్నం నుంచి కూడా క్యూ లైన్లో చేరికలను టీటీడీ నిలిపివేసేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఆక్టోపస్ నుంచి ప్రస్తుతం క్యూ లైన్లోకి భక్తులను అనుమతిస్తున్నారు. మరోవైపు సాయంత్రం వరకు కూడా ఇక్కడ నుంచి భక్తులు క్యూ లైన్లు పెరుగుతూ వస్తే అటు తర్వాత వారు రేపటి రోజున స్వామివారి దర్శించుకునే అవకాశం ఉండకపోవడంతో క్యూ లైన్లో నిలిపివేసేటటువంటి అవకాశాలు ఉంటాయి. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు క్యూ లైన్లోకి చేరుకోవాలన్నటువంటి సూచన అయితే టీటీడీ చేస్తుంది. మొత్తంగా కూడా వరుస సెలవు దినాలు కావడం, సంవత్సరం చివరంలో ఉద్యోగులతో పాటు విద్యార్థులకు సెలవులు ఉండడంతో శ్రీవారిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారు. అనూహ్యంగా రద్దీ పెరిగిపోయినటువంటి నేపథ్యంలో టీటీడీ ముందస్తు జాగ్రత్తలు అయితే ప్రస్తుతం తీసుకుంటుంది. మరోవైపు శ్రీవాణి సంబంధించినటువంటి ఆఫ్లైన్ దర్శన టికెట్ల జారీని కూడా టీటీడీ రద్దు చేసింది. రేపు ఎల్లుండి 29 3 రోజుల పాటు కూడా తిరుమల అదేవిధంగా రేణిగుంట విమానాశ్రయంలో జారీ చేసేటటువంటి ఆఫ్లైన్ విధానంలో దర్శన టికెట్ల విధానాన్ని టీటీడీ రద్దు చేసింది. అటు తర్వాత 30వ తేదీ నుంచి 1వ తేదీ వరకు కూడా ఇప్పటికే శ్రీవాణి దర్శన టికెట్ల జారీ విధానాన్ని టీటీడీ రద్దు చేసింది. 2వ తేదీ జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు సంబంధించి ఆన్లైన్లో ఇప్పటికే టికెట్ల విక్రయాలను పూర్తి చేసింది. దీంతో శ్రీవాణి దర్శన టికెట్లను తిరిగి జనవరి 9వ తేదీ నుంచి ప్రారంభించేటటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. మరోవైపు తిరుమలలో భక్తుల తాకిడి అయితే కొనసాగుతూనే ఉంది. శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. దాంతో స్వామివారి దర్శనం కోసం ఇచ్చేస్తున్నటువంటి భక్తులతో తిరుమల మొత్తం కూడా నిండుగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. దీంతో స్వామివారి దర్శనం కోసం వస్తున్నటువంటి భక్తులు తిరుమలలో వేచి ఉండవలసిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఇది తిరుమలలో ప్రస్తుతం భక్తుల రద్దీ దృష్ట్యా జరుగుతున్నటువంటి తాజా పరిణామాలు. కెమెరా పర్సన్ రావంతో మోహన్ ప్రసాద్, ఎన్టీవీ తిరుమల నుంచి.